హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్టోరీ బై రాఘవ్. ఈరోజు మన టాపిక్ ఏంటంటే ఎస్ఎస్ఎన్, సోషల్ సెక్యూరిటీ నెంబర్. నా ఎక్స్పీరియన్స్ని బట్టి నే నేను ఎలా అప్లై చేశాను బట్టి నేను చాలా సింపుల్గా చెప్పడానికి ట్రై చేస్తాను ఈ ఎస్ఎస్ఎన్ గురించి. దీనికన్నా ముందు చాలా చాలా క్వశ్చన్స్ ఉంటాయి. ఎస్ఎస్ఎన్ ఎప్పుడు తీసుకోవాలి, వెళ్ళగానే తీసుకోవాలా, బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయడానికి ఎస్ఎస్ఎన్ కావాలా, ఎస్ఎస్ఎన్ ప్రాసెస్ ఏంటి, అసలు వస్తుందా రాదా, ఏమైనా ఆబ్లిగేషన్ ఉంటుందా, ఇవన్నీ చాలా చాలా క్వశ్చన్స్ ఉంటాయి. సింపుల్గా ఏంటంటే నాలాగా నేను L1B మీద వచ్చాను. అలాగా సమ్ L1B, H1B, డజంట్ మ్యాటర్, ఈవెన్ డిపెండెన్స్ కూడా. ఎస్ఎస్ఎన్ ప్రాసెస్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వెన్ యూ ఇక్కడికి వచ్చిన వెంటనే I-94 ఫామ్ అనేది ఫిల్ చేసేస్తాం అనమాట. డే 1 అనేది ఫిల్ చేసేసిన తర్వాత ఏమవుతుందంటే ఇన్ ద ఫస్ట్ వీక్ లైక్ సెకండ్ డే, థర్డ్ డే అనేది మనము ఎస్ఎస్ఎన్ ఆఫీస్కి వెళ్ళిపోయి, ఎస్ఎస్ఎన్ ఆఫీస్కి వెళ్ళినప్పుడు వీ నీడ్ టు క్యారీ అవర్ ఒరిజినల్ పాస్పోర్ట్ వేర్ వీ హ్యావ్ ద స్టాంపింగ్, ఆ స్టాంపింగ్ అంతా ఉన్న పాస్పోర్ట్ అండ్ I-94 ఒరిజినల్స్. ప్లీజ్ క్యారీ ఒరిజినల్స్. ఇక్కడ మీరు సాఫ్ట్ కాపీస్ కానీ జెరాక్స్ కానీ ఏం వర్కౌట్ అవ్వవు. సో ఇవి మీరు ఒరిజినల్స్ క్యారీ చేయండి. ఒరిజినల్స్ క్యారీ చేసిన తర్వాత యాక్చువల్లీ మనం అపాయింట్మెంట్ తీసుకొని వెళ్ళమంటారు కొన్ని ప్లేసెస్లో, కొన్ని ప్లేసెస్లో వాకిన్ అయిపోతుంది. సో వాకిన్ వెళ్ళినప్పుడు ఎస్, అక్కడ జనాలు ఎవరు లేకపోతే ఎస్ వీ కెన్ టేక్ ఇమ్మీడియట్, మన కియోస్కి మిషన్ ఉంటుంది, అక్కడ అపాయింట్మెంట్ తీసేసుకొని మనం వెళ్ళిపోవచ్చు. బట్ ఎవరు ఉండరు అపాయింట్మెంట్ ఇచ్చేదానికి, ఇట్స్ ఆల్ సెల్ఫ్ సర్వీస్ అనమాట. లేదు జనాలు ఉన్నా కానీ మీరు తీసుకోవచ్చు, బట్ సెక్యూరిటీ మనకి ఆల్రెడీ చెప్తారు మనకి ఈరోజు ఫుల్ ఉన్నారు, రేపైతే ఓకే ఉంటుంది అని. సో దాన్ని బట్టి మీరు డిసైడ్ చేసుకోవచ్చు. నేను వెళ్ళినప్పుడైతే దేర్ ఆర్ 10-15 పీపుల్ ఉన్నారు. సెక్యూరిటీ చెప్పారు మోస్ట్లీ మీకు ఇబ్బంది. నేను అరౌండ్ 2 o'clock వెళ్ళాను. ఇట్ వర్క్స్ ఓన్లీ అప్ టు 4-4:30 టు బి ఫ్రాంక్. సో నేనేం చేశానంటే జస్ట్ గివ్ ఏ ట్రై. ఎలాగో ఆఫీస్ నుంచి నేను పర్మిషన్ తీసుకుని వెళ్ళాను కాబట్టి నేను వెళ్ళి తీసుకునేసి వెయిట్ చేశాను. అట్ ద ఎండ్ ఆఫ్ 4:15, 4:10 టైంలో దే కాల్ అవుట్ మై నేమ్ అండ్ ర్యాండమ్ గా పిక్ చేస్తారండి. మనకి నెంబర్స్ వచ్చేది కూడా ర్యాండమ్. సో ఫర్ ఎగ్జాంపుల్ సమ్ 220, 221, 222 అని వస్తున్నప్పుడు మీది వచ్చి 223 అనుకో, ఇట్ డజంట్ మీన్ దట్ మీరే నెక్స్ట్ ఉంటారని. సమ్ అదర్ నెంబర్ ఆల్సో, ఇట్స్ ర్యాండమ్ కౌంటర్స్ విత్ ద ర్యాండమ్ కాలింగ్ అవుట్స్. సో అది తీసుకున్న తర్వాత సో వాళ్ళు చూస్తారు. వాళ్ళు చూసేసిన తర్వాత దెన్ కపుల్ ఆఫ్ క్వశ్చన్స్, ఎక్కడ ఉంటున్నారు అది ఇది. సో హోటల్ అడ్రస్సే ఇచ్చాను. దాన్ని దే టెల్ దట్ మీరు అప్డేట్ చేసుకోవాలి మళ్ళీ అడ్రస్ వచ్చినాక అని చెప్పారు. సో అప్లై చేసేసిన తర్వాత దాన్ని వాళ్ళు ఒక రిసిప్ట్ ఇస్తారు మనకి, అక్నాలెడ్జ్మెంట్ లాగా. అండ్ సో వాళ్ళు ఏం చేస్తారంటే అది త్రూ మెయిల్ సర్వీస్. సో మెయిల్ సర్వీస్ అంటే ఇక్కడ మెయిల్ అంటే ఏంటంటే సంథింగ్ కాల్ కొరియర్ పోస్ట్ అనమాట. ఈమెయిల్ అని మెన్షన్ చేస్తారు. మీకు తెలియదని కాదు, బట్ స్టిల్ ఒక 2 weeks వస్తుంది అంటున్నారు. 2 weeks అయింది, ఇంకా రాలేదు. అదొకటి. సో దట్ ఈస్ హౌ వీ అప్లై ది ఎస్ఎస్ఎన్. ఇప్పుడు బ్యాంకింగ్ ప్రాసెస్ ఎట్లా, ఎందుకంటే వచ్చిన వెంటనే మనకి బ్యాంకింగ్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనం డే టు డే ట్రాన్సాక్షన్స్ కానీ లేదంటే మన పే చెక్స్, బికాస్ హియర్ ఎవ్రీ 2 weeks మనకి పే చెక్ వస్తుంది. ఎవ్రీ 2 weeks మనకి పే చెక్ వచ్చినప్పుడు మనకి యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ మన బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసుకుంటేనే మనకి ఎట్లుంటుందంటే ఈజీ ఉంటుంది. లేదంటే అన్లెస్ మనం ఎక్కువ క్యాష్ మనతో ఆల్రెడీ INR to USD చేసుకుంటే తప్పించి, లేదంటే బిట్ డిఫికల్ట్ కదా సాలరీడ్ పీపుల్ ఎస్పెషలీ. సో ఏం చేయాలంటే బ్యాంక్ అకౌంట్కి వెళ్ళాలి. కొన్ని బ్యాంక్స్ చెప్తారు ఎస్ఎస్ఎన్ ఇంపార్టెంట్ అని, బట్ వెల్స్ ఫార్గో అండ్ కొన్ని బ్యాంక్స్ లైక్ బ్యాంక్ ఆఫ్ అమెరికా ఇవన్నీ ఏంటంటే ఐ థింక్ ఇట్ విల్ సపోర్ట్. నేను వెల్స్ ఫార్గోకి వెళ్ళాను. వెళ్ళి మన ఇండియన్ ఐడి అండ్ ఎంప్లాయ్మెంట్ వెరిఫికేషన్ లెటర్ అడుగుతారు. దానికోసం మన హెచ్ఆర్స్కి మనం మెయిల్ పెట్టి ఇలా కావాలి అని అంటే వాళ్ళు ఒక ఎంప్లాయీ వెరిఫికేషన్ లెటర్ ఒకటి ఇస్తారు. అండ్ దాంతో మనం వెళ్తే సేమ్ అగైన్ ఒరిజినల్స్ క్యారీ చేసుకొని వెళ్ళాలి. అపాయింట్మెంట్ బుక్ చేసుకుంటే బెస్ట్. ఇక్కడ బుక్ అపాయింట్మెంట్ అయిన స్లాట్స్ ఉంటాయి ఎవ్రీ బ్యాంక్కి, చేసుకొని వెళ్ళాలి. నేనేంటంటే వెల్స్ ఫార్గోకి అపాయింట్మెంట్ తీసుకోకుండా వెళ్ళాను. వెళ్తే వాళ్ళు ఏమన్నారంటే లేదు ఈరోజు అవ్వదు, బ్యాంకర్ ఒకరే ఉన్నారు, ఇక్కడ చాలా స్ట్రీమ్ లైన్డ్గా ఉంటుంది ప్రాసెస్, నన్ను రేపు పక్కన రోజు రమ్మన్నారు. సో నేనేం చేశాను అంటే అక్కడి నుంచి వెరీ వాకబుల్ డిస్టెన్స్ బ్యాంక్ ఆఫ్ అమెరికా. సో నేను బ్యాంక్ ఆఫ్ అమెరికాకి ట్రై చేద్దాం అని చెప్పి వెళ్తే వాళ్ళు అక్కడ అదే చెప్పారు, బ్యాంకర్స్ లేరు అది ఇది అని. దెన్ ఐ హ్యావ్ రిక్వెస్టెడ్ 1 more time, ఇలా వచ్చాను ఇబ్బంది అవుతుంది అని. దెన్ దే సెడ్ దట్ కొంచెం వెయిట్ చేయండి అని. వెయిట్ చేసిన ఒక 10 minutesకి దే ఆర్ వెరీ హెల్ప్ఫుల్. నేనైతే చెప్తాను, నేను ఇంతకుముందు ఇటలీ, యూరోప్ కూడా వెళ్ళున్నాను. బట్ అక్కడ లేనిది ఇక్కడ మనకి యూఎస్లో దొరికేది ఏంటంటే ఎంపతి ఉంటుంది. ఓకే,
ఎస్పెషలీ పీపుల్ హూ ట్రావెల్డ్ ఫ్రమ్ ది డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ద వరల్డ్, వాళ్ళు ఏమనుకుంటారంటే మనం హెల్ప్ చేద్దాం అనే ఒక ఫీలింగ్తో వాళ్ళు దే స్టార్ట్ హెల్పింగ్ యూ, నాకు తెలిసినంత వరకు. సో కూర్చోమన్నారు. దెన్ ద బ్యాంకర్ కాల్ మీ అవుట్. వాళ్ళు అడిగారు, సో ఇండియన్ పాస్పోర్ట్ విత్ లెటర్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ వెరిఫికేషన్, దాని తర్వాత హోటల్ అడ్రస్. సో వాళ్ళకి ఎక్కడ ప్రాబ్లం వచ్చిందంటే వెరిఫికేషన్, అడ్రస్ వెరిఫికేషన్ కొంచెము వాళ్ళు ఏం చెప్పారంటే ఇది మనకి హోటల్ అడ్రస్ వర్కౌట్ కాదు, మీరు వెన్స్ యూ ఎంటర్ ఇన్ టు ద లీజ్ ఆర్ అపార్ట్మెంట్ అది కావాలని చెప్పారు. నేను అగైన్ అవుతుంది 2 weeks తర్వాత మూవ్ అవుతాను అంటే వాళ్ళు ఓకే, but how you talk and how you maintain that rapport in that 15 to 30 minutes అనేది ఇంపార్టెంట్. దెన్ వాళ్ళు స్టార్ట్ చేశారు. దే హ్యావ్ గివన్ వితౌట్ SSN. బట్ మై సజెషన్ ఏంటంటే ఈ టోటల్ ప్రాసెస్లో మీరు ఫస్ట్ 2 or 3 daysలోకే SSN అప్లై చేసేసేయండి. దెన్ ఎక్కడికి వెళ్ళినా, ఫర్ ఎగ్జాంపుల్ బ్యాంకింగ్ ప్రాసెస్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా కానీ SSN అడుగుతారు కాబట్టి ఈ SSN అప్లై చేసిన అక్నాలెడ్జ్మెంట్ రిసిప్ట్ ఉంటుంది కదా, అది మీకు సపోర్ట్ చేస్తుంది. సో గుర్తుపెట్టుకోండి, ఇది చిన్న టిప్. అండ్ SSN ఈజ్ నాట్ ఎన్ ఐడి ప్రూఫ్. అగైన్ SSN ఈజ్ ఫర్ ది ఆల్ దిస్ ప్రాసెస్ అంతా. అది ఒక మనకి ఎట్లా చెప్పాలంటే కైండ్ ఆఫ్ పాన్ కార్డ్ విచ్ ఆధార్ కార్డ్ కైండ్ ఆఫ్ థింగ్, అక్నాలెడ్జ్ లింకింగ్ ప్రాసెస్ బ్యాంకింగ్ ప్రాసెస్కి అంతా. ఇక్కడ ఐడి ప్రూఫ్ అంటే డ్రైవింగ్ లైసెన్స్ అండి. డ్రైవింగ్ లైసెన్స్ ద టాప్ ఐడి ప్రూఫ్. కానీ డ్రైవింగ్ లైసెన్స్ రావడానికి ఇబ్బంది అవుతుంది కాబట్టి ఈవెన్ దో ఐడిపితో వచ్చినా సరే ఒక బెస్ట్ వే వచ్చేసి ఏంటంటే స్టేట్ ఐడి అని చెప్పి ఒకటి ఉంటుంది. మనం సేమ్ డిఎంవి ఆఫీస్కి వెళ్ళిపోయి ఒక స్టేట్ ఐడి అప్లై చేయాలి. కానీ స్టేట్ ఐడి అప్లై చేయడానికి SSN కావాలి. అందుకని చెప్తున్నాను, ఫస్ట్ SSN అప్లై చేయండి, అక్నాలెడ్జ్ ఫామ్ తీసుకోండి 1 or 2 daysలో. దెన్ గో టు బ్యాంక్, ఎనీ బ్యాంక్, వెల్స్ ఫార్గో, బ్యాంక్ ఆఫ్ అమెరికా, ఇట్ డిపెండ్స్ అపాన్ హౌ నియర్ టు యువర్ బ్యాంక్స్. అక్కడ ఇది తీసుకోండి, ఇది బ్యాంక్ అకౌంట్ తీసుకునేసేయండి. దెన్ యూ పే చెక్స్ విల్ స్టార్టెడ్ కమింగ్, అది ఇంపార్టెంట్. తర్వాత స్టేట్ ఐడి అప్లై చేయండి SSN వచ్చిన వెంటనే. అండ్ టాప్ మోస్ట్ ప్రయారిటీ, వన్స్ మీరు అపార్ట్మెంట్ లీజ్ మూవ్ అయిన వెంటనే ఈ వీటిలో అన్నిట్లోనూ మీ అడ్రస్ని అప్డేట్ చేసుకోండి. దట్ ఈజ్ ఇంపార్టెంట్, SSN ది అడ్రస్. ఓకే, నెక్స్ట్ వీడియోలో హౌ టు అప్లై డిఎంవి, మనకి LL అండ్ లైసెన్స్ టెస్ట్ ఎలా అప్లై చేయాలనేది ఒక డీటెయిల్ వీడియో పెడతాను. ఓకే, ప్లీజ్ వాచ్, సబ్స్క్రైబ్, like and share. Story by Raghav.